హాయ్ హలో ఎలా ఉన్నారు? ఐ హోప్ గ్రేట్. అవునండి, గ్రేట్గా ఉండాలి. మనము మామూలుగా అంటే అందరిలాగా కాకుండా మనము స్పెషల్గా ఒక దేవుడు నిర్ణయించిన సోల్స్ కాబట్టి మనము కష్టంలో ఉంటాము. ఎప్పుడూ గట్టిగా స్ట్రాంగ్గా ఉండాలి. ఓకే, దేవుడు మీకు కొండంత బలాన్ని ఇవ్వాలి. హనుమాన్జీ ఎప్పుడు మీకు తోడుండాలి, కాపాడాలి. శ్రీరామ రక్షలుగా మీరు అందరూ బాగుండాలని కోరుకుంటూ, మేషం, వృషభం, మిథునం, కర్కటం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం. ఈ రాశులలో మీకు ఎంతవరకు రెసిగ్నేట్ అవుతుంది అనేది మీరు ఒక 5, 10, 15, 20, 30 వరకే, ఒక 80% వరకే ఇది రెసిగ్నేట్ అవుతుంది. మీకు కాకపోతే వేరే రాశి వాళ్ళకి రెసిగ్నేట్ అవుతున్నట్టు. ఓకే, మీ మనసులో వ్యక్తిని మీరు 3 సార్లు తలుచుకోండి. తన రూపాన్ని మీరు విజువలైజ్ చేసుకొని అవసరం లేదు. ఎందుకంటే మీ లోపలనే మీకు సబ్ కాన్షియస్ మైండ్లో ఎప్పుడు ఫీడ్ అయి ఉంటారు కాబట్టి ఎప్పుడు వేరే ఆలోచనలైనా మనము మర్చిపోతామేమో, మనం ఊపిరి తీసుకోవడం కూడా మర్చిపోతామేమో, కానీ తన రూపాన్ని మాత్రం మనం మర్చిపోలేము. ఓకేనండి, నేను మీ మనసులో వ్యక్తి మీ గురించి ఏం మాట్లాడుతున్నారు, ఓకేనా? ఎస్, మీరు కావాలని భగవంతుని ఇంట్యూషన్గా బాగా కోరుకుంటున్నారు. థర్డ్ పార్టీలో విరికి ఉన్నారు. థర్డ్ పార్టీ తనని తీసుకెస్తుంది. మీరు ప్రపంచమంతా మీరే అయిపోయి ఉన్నారు. ఫస్ట్ నుంచి మీరెందుకు నా లైఫ్లో ఫస్ట్ ఎందుకు రాలేదని చాలా విజువలైజ్ చేసుకుంటున్నారు, చాలా బాధపడుతున్నారు, తలుచుకుంటున్నారు, చాలా 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 ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే దీంట్లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే లోతులో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి మ్యారేజ్ అయిపోయి పిల్లలు అయిపోయిన తర్వాతనే ఈ బంధం అనేది మనకు స్టార్ట్ అవ్వడం ఉంటుంది. ఇది పెళ్ళి కాకుండా అది చేసే వాళ్ళది చాలా తక్కువ ఉంటుంది అనమాట. చాలా చాలా తక్కువ ఉంటుంది ఆ బంధంలో ఉన్నవాళ్ళు మ్యారేజ్ కాకుండా వచ్చిన వాళ్ళంటే. మ్యారేజ్ అయిపోయిన తర్వాత, పిల్లలు అయిన తర్వాత, లేకపోతే బాయ్ కన్నా మ్యారేజ్ అయిపోతుంది, లేకపోతే అమ్మాయి కన్నా మ్యారేజ్ అయిపోతుంది. మధ్యలో మీట్ అవ్వడం ఉంటుంది, మళ్ళీ విడిపోతారు, మళ్ళీ కలుస్తారు. చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. దానికి వీడియో పెట్టిన నేను. కావాలంటే మీరు కామెంట్స్లో రాయండి, అక్క కొంచెం మాకు వివరాలు చెప్పండి అని. ఐఎమ్ షూర్, డ్యామ్ షూర్గా మంచి చేసి పెడతాను నేను. నాకు మీరు కామెంట్స్లలో క్లెయిమ్ చేయడమే కాకుండా మీ ప్రాబ్లమ్స్ ఏదైనా రాస్తే ఇలాంటి టైంలో చెప్తానబ్బా నేను. ఓకే, మీ మనిషి మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు. మీరు కావాలని మీ దగ్గరికి రావాలి, మీ దగ్గరికి అప్రోచ్ అవ్వాలి, తన మనసులో మాట మీతో చెప్పాలని చాలా చాలా స్ట్రెంగ్త్ తెచ్చుకుంటున్నారు. ఎస్, వాళ్ళ ఇంట్లో ఇప్పుడు మనీ ప్లాంట్ లాగా బంధంలో ఉన్నారు. మీ దగ్గరికి ఎలా అయినా సరే, ఎలాంటి పరిస్థితులు అయినా సరే ఈసారి వచ్చేసి మీకు అప్రోచ్ అవ్వాలని, తన మనసులో ప్రేమని మీకు ముందు పెట్టాలని చాలా చాలా ఇంటెన్షన్గా ఉన్నారు. ఇది వచ్చేసి ఏ రాశి వాళ్ళకి అక్క? అవును, వృశ్చికం రాశి వాళ్ళకి అండ్ మేషం రాశి వాళ్ళకైతే యూనియన్ అయితే ఉంది. యూనియన్లో కమిట్మెంట్ కాకపోయినా రీయూనియన్ కంపల్సరీ అవుతుంది. ఒకరైతే కమిట్మెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు వృశ్చికం రాశి వాళ్ళు. మేషం వాళ్ళైతే జస్ట్ రీయూనియన్ అంటే జస్ట్ చూడడం, కలవడం లాగుంది. ఈసారి వృశ్చికం చాలా గట్టిగా ఉందండి. మీరు ఏం అధైర్యపడద్దు. మీ పార్ట్నర్ మీతోని కలిసి మీతోని అప్రోచ్ అయ్యి మీకు అనేది, మీ ఇద్దరికి అనేది రీయూనియన్, మీ దాని గురించి కమిట్మెంట్ అనేది ఈ కనెక్షన్ గురించి డీప్గా ఆలోచిస్తూ తను ట్రాన్స్ఫర్మేషన్ అవుతున్నారు. మీకు ఈ మధ్య బటర్ఫ్లైస్ కనబడడం కానీ, ఫెదర్స్ కనబడడం కానీ అలాంటివి ఏమన్నా ఉంటే కనుక మీరు రీయూనియన్లో మీరు కమిట్మెంట్కి దగ్గరలో ఉన్నట్టు, మీ పార్ట్నర్ మీ దగ్గరికి వస్తున్నట్టు. 555, 55 ఏమన్నా కనబడితే కనుక, 222, 111 అలాంటివి కనబడితే కనుక మీకు యూనియన్ అనేది కంపల్సరీ ఉంది. యూనియన్లో కమిట్మెంట్ అనేది వృశ్చిక రాశి వాళ్ళకు ఉందండి. మేషం రాశి వాళ్ళకి మాత్రం జస్ట్ యూనియన్ అనేది ఉంది, చూసుకుంటారనమాట అంతే. అంటే రీయూనియన్, మినీ రీయూనియన్ అట్లాంటిది జస్ట్ ఒక 5 minutes 10 minutes అట్లా కలుస్తారు, చూసుకుంటారు. ఓకేనా? ఈ ఏదైతే ఉందో మీ వృశ్చిక రాశి వాళ్ళు చాలా చాలా ఇంటెన్షన్గా అయితే ఉన్నారు. మీ పార్ట్నర్ మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఏమాత్రం అధైర్యపడకండి, సైలెంట్గా డీల్ చేయండి. మీరు ఎంత సైలెంట్గా ఉంటే, డిఎఫ్ జెంట్స్లో ఉన్నా కానీ మీరు ఎంత సైలెంట్గా ఉంటే మీ రీయూనియన్ అనేది, మీ సంబంధం అనేది అంత సక్సెస్ఫుల్ అవుతుందని మీ జ్యోతిక అక్క మీకు చెప్తుంది. ఓకేనండి, ఈ మధ్య మీకు గ్రీన్ డ్రెస్ వేసుకునే వాళ్ళు చాలామంది కనబడుతున్నారా? 555 చాలా కనబడుతున్నాయా? పెళ్ళివి శివ పార్వతులది మ్యారేజెస్ ఫొటోస్ కానివ్వండి, ఎప్పుడైనా అంటే మీరు ఎక్కడైనా నిలబడ్డా, ఎక్కడైనా ఉన్నా కానీ ఒక 10 మంది పెళ్ళి కోసం మాట్లాడుకుంటున్నారా? మీకు 10 అనే నంబర్స్ కనబడుతున్నాయా? ఓకే, ఈ సంబంధము పెళ్ళి దాకా కంపల్సరీ వెళ్తుంది. దేవుడి దీవెనలో
పెళ్ళి అనేది మీకు రాసి ఉంటే కనుక ఇవన్నీ మీకు కనబడతాయి అన్నమాట. ఓకే, నిన్న షార్ట్స్ చాలామంది చూసారు కదా. షార్ట్లో చాలా మంచి ఎనర్జీ వచ్చిండే మహేష్ బాబు గారిది. అండ్ షీజ్ ఐ డోంట్ నో షీజ్ నేమ్ హీరోయిన్. చాలా కరెక్ట్గా రెజిగ్నేట్ అయింది. మీరు కామెంట్స్ రాయండి. మీ కామెంట్స్లలో మీ బాధ ఏదైతే ఉందో, మీ ఎనర్జీ ఎలా ఉందో అది మీరు రాస్తే కనుక నేను ఇలాంటి రీడింగ్లో అనేది క్లియర్ చేయడం అనేది జరుగుతుంది. మీరు ప్రతిదానికి వాట్సాప్లో మీరు మెసేజ్ చేయాలి అట్లా అని ఉండదు కదా. ఎవరైతే రీడింగ్ చేయించుకుంటారో వాళ్ళు కంపల్సరీ నాకు చేస్తారు అండ్ కాల్ కూడా చేస్తారు. కాబట్టి మీరు కామెంట్స్లో మీ అనేది సంబంధం ఎంతవరకు ఉందని రాస్తే ఇలాంటి రీడింగ్లో మీకు మీ జ్యోతిక అక్క మీకు క్లియర్గా చెప్తుంది. ఓకేనండి, హ్యావ్ ఎ వెరీ నైస్ డే. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర.